పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్కు వెళ్లి వస్తున్న దంపతులపై జరిగిన దాడి సంఘటన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని నర్సాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దాడి సంఘటనపై ఆయన సమావేశం నుంచి వివరాలు వెల్లడించారు. లక్ష్మణేశ్వరానికి చెందిన కడలి లక్ష్మీ దుర్గా ఆమె భర్తతో కలిసి ఈ నెల 19న పేరుపాలెం బీచ్లో వారి మేనల్లుడి జన్మదిన వేడుక ఆశ్రయ సిద్ధాంతానికి చెందిన బంధువులతో కలిసి ఆ దంపతుల ఆటోలో తిరిగి ఇళ్లకొలుతుండగా తూర్పు తాళ్లకొచ్చిన బాబీ అనే వీర వెంకట సత్యనారాయణ కారుకు సైడ్ ఇవ్వలేదని వారిపై ఆగ్రహించారు. తన 5గురు అనుచరులతో కలిసి లక్ష్మీదుర్గ దంపతులపై దాడి చేశాడని తెలిపారు. లక్ష్మణేశ్వరం వీళ్ళ బంధువులు కొంతమంది సిద్ధాంతం నుంచి వచ్చారు. అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో నిన్న నైటు సుమారుగా 6:45, 7 గంటల మధ్యలో వీళ్ళు సిద్ధాంతం వెళ్ళే దారిలో ఈ లక్ష్మణేశ్వరం దగ్గరలో ఈ బల్లా వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ బాబీ అనే అతను కారులో వెళ్తూ ఇతని కారుకి వీళ్ళు ఆటో దారి ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయాణిస్తున్న ఆటోకి ఈ బాబీ కారు అడ్డం పెట్టి ఆటోలో ఉన్న 7గురిని, అందులో ఉన్న లేడీస్ని అందరినీ చేతులతో కొట్టడం జరిగింది. బాబీ అతని అనుచరులు మొత్తం 5గురు. ఈ కేపీ పాలెం దగ్గర ఆ టెంపుల్ ఎదురుగుండా ఆటోని అడ్డగించి వీళ్ళు కొట్టడం జరిగింది. లక్ష్మణ్